మిత్రులారా, 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఆ రోజు శ్రావణ శుక్లపక్షమి నవమి తిథి ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికి ఈ రోజు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా ఈరోజు అమ్మవారి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికి స్థిర లగ్నాల్లో పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు. మొదటి పూజా సమయం సింహలగ్నం ఉదయం 6:53 నుంచి 8:56 వరకు పూజ చేసుకోవచ్చు. రెండవ పూజా సమయం వృశ్చిక లగ్నం మధ్యాహ్నం 1:35 నుంచి 3:54 వరకు పూజ చేసుకోవచ్చు. మూడవది సాయంత్రం కుంభలగ్నం సాయంత్రం 7:39 నుంచి రాత్రి 9:05 వరకు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజ చేయాలనుకునేవారు ఈ సమయాన్ని ఎంచుకోవచ్చు. ప్రత్యేకంగా వరలక్ష్మి పూజకు సాయంత్రం స్థిర లగ్నం ప్రదోష సమయం కలిసే వేళను చాలా శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం పూజ చేసేవారు కుంభలగ్న సమయంలో పూజ ఖచ్చితంగా చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. రాహుకాలం శుక్రవారం రాహుకాలం సాధారణంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు ఉంటుంది. అయితే ఖచ్చితమైన సమయం ఆ సూర్యోదయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని రాహుకాలంలో పూజ ప్రారంభించడానికి వీలైనంత వరకు నివారించడం మంచిది. అయితే ఈ సమయాల్లో మీకు అనుకూలమైన ఒక సమయాన్ని మాత్రమే ఎంచుకొని పూజ చేసుకోవాలి. 3 సమయాల్లో వరలక్ష్మి వ్రతం చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఉదయం వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకొని పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకొని నిర్ణయించిన శుభ సమయంలో వరలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజించండి. మిత్రులారా, పూజకు సమయం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది మనసులోని భక్తి, శ్రద్ధ, పరిశుభ్రత. అందుకే మీకు అనుకూలమైన శుభ సమయంలో వరలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజించి అమ్మవారి కృపా కటాక్షాలను పొందండి. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖశాంతులు, సౌభాగ్యం ఎల్లప్పుడూ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై వరలక్ష్మీదేవి అని రాయడం మరవకండి. ఇన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం వెంటనే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. ధన్యవాదములు.